జై శ్రీరామ్. ఈ రోజు శివరాత్రి సందర్భంగా లింగావిర్భావం గురించి తెలుసుకుందాం. ఒకానొక సృష్టి ఆరంభించబడిన వేళ అప్పటికి 5 ముఖాలతో ఉన్న బ్రహ్మ విష్ణువు దగ్గరకు వచ్చి, ఏమయ్యా విష్ణువు, శేషపాన్పు మీద నిద్రపోతున్నావా? నేను సృష్టికర్తను కదా, నన్ను లెక్క చేయకుండా లేచి మర్యాద చేయకుండా నిద్రపోతున్నావా? అందరికీ తండ్రిని గురువుని నేను. ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని నాకు మర్యాద చెయ్యి, లేకపోతే ప్రాయశ్చిత్తం తప్పదన్నాడు. అందుకు విష్ణువుకి కోపం వచ్చింది. సరే, సృష్టికర్త కదా అని పైకి మాత్రం చిరునవ్వు నవ్వుతూ, నేనే ఎక్కువ అని బ్రహ్మ, కాదు నేనే ఎక్కువ అని విష్ణువు, వీరిద్దరికి మాటామాట పెరిగి యుద్ధం వరకు వెళ్లారు. విష్ణువు మహేశ్వరాస్త్రాన్ని, బ్రహ్మ పాశుపతాస్త్రాన్ని ప్రయోగించారు. లోకం భీకరమైపోయింది. వీరిద్దరి ప్రభావానికి దేవతలు, ఋషులు శివ శివ అంటూ కైలాసానికి వెళ్లి శివుణ్ణి శరణు వేడారు. శివుడు వాళ్లకు అభయమిచ్చి అంతర్ధానమై విష్ణువు బ్రహ్మ ముందు అగ్ని స్తంభమై ఆవిర్భవించాడు. విష్ణువు వేసిన మహేశ్వరాస్త్రం, బ్రహ్మ వేసిన పాశుపతాస్త్రాలు ఆ రెండూ కూడా ఆ అగ్ని స్తంభంలో విలీనమైపోయాయి. ఈ స్తంభం చూడగానే వారి వారి అహంకారాలు అణగిపోయాయి. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు అని ఆశ్చర్యపోయారు. దాని తుది మొదళ్ళు చూడాలని వారికి సమస్యగా పరిణమించింది. తక్షణమే విష్ణువు శ్వేత వరాహమై పాతాళానికి చీల్చుకుంటూ వెళ్ళాడు. ఆ వెలుగు తుది కనిపెట్టడం కోసం బ్రహ్మ హంస రూపంలో ఊర్ధ్వానికి వెళ్ళాడు. ఎంత తొలుచుకుపోతున్నా మొదలు దొరకక అలసిపోయాడు విష్ణువు. తన వల్ల కాదనుకుని వెనుతిరిగి యుద్ధ స్థలానికి వచ్చాడు శ్రీ మహావిష్ణువు. పైకి వెళ్లిన బ్రహ్మదేవుడు కూడా ఏమీ పాలుపోలేదు. కానీ సరిగ్గా అదే సమయానికి శివ తైజస స్తంభం నుండి ఒక మొగలి పువ్వు క్రిందకి పడుతూ కనిపించింది. బ్రహ్మ దానిని ఆపాడు. ఈ అగ్ని స్తంభం అగ్రం నీకు తెలుసా అని. అందుకు ఆ మొగలి పువ్వు, నేను వస్తున్నదే అక్కడ నుంచి. కాలమానం ప్రకారం అయితే చాలా యుగాలైంది. నేను జారి ఇప్పటికెక్కడికి చేరాను. ఈ లోపల ఈ స్తంభం ఎంత పెరిగి ఉంటుందో తెలియదు. నా మాట విను బ్రహ్మదేవ, నీ తరం కాదు దీని అగ్రం చూడడానికి అంది. దానికి బాధపడ్డాడు బ్రహ్మ. తుది కానకపోతే విష్ణువు ముందు లోకువైపోతాను, విష్ణువు కన్నా గొప్పవాడు అనిపించుకోవాలి. అందుకని ఒక ఆలోచన చేశాడు బ్రహ్మ. మొగల్ని చూసి, ఓ కేతకి సుమమా, నీవు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. నేను విష్ణువు దగ్గరకు వెళ్లి దీని తుది చూశాను అని చెప్తాను, నువ్వు సాక్ష్యం చెప్పాలి అన్నాడు బ్రహ్మ. సరే అంది మొగలి పువ్వు. ఇద్దరు క్రిందకు వచ్చి పూర్వ రణస్థలం చేరారు. దిగాలుగా కూర్చున్నాడు విష్ణువు. వచ్చాడు బ్రహ్మ. తాను ఆ వెలుగు కంబపు పైభాగం చూశానని చెప్పాడు. మొగలి పువ్వే సాక్ష్యం అన్నాడు. అవునంది మొగలి పువ్వు. నేను దీని మొదలు చూడలేకపోయాను అని, ఓడిపోయానని తన ఓటమిని ఒప్పుకున్నాడు విష్ణువు. బ్రహ్మ ఆధిక్యతను అంగీకరిస్తూ అర్ఘ్య పాద్యాదులతో ఆరాధించి ఆ స్తంభం దగ్గరే బెంగగా కూర్చుండిపోయాడు విష్ణువు. బ్రహ్మ చేసిన అపచారానికి శిక్ష నిశ్చయించిన వాడై ఆ శివుడు విష్ణువు చింతించడంతో అతని పట్ల ప్రసన్నుడయ్యాడు. తక్షణమే నిష్కలమైన అగ్ని స్తంభం నుండి సకలమైన పూర్తిత్వంలో ప్రత్యక్షమయ్యాడు శివుడు. శివునికి స్తోత్రం చేశాడు విష్ణువు. శివుడు విష్ణువుకి అభయమిచ్చాడు. నారాయణ, నువ్వు కూడా చిన్న అబద్ధం చెప్పు ఉంటే నువ్వే ఎక్కువ చలామణి అయ్యేవాడివి కదా. అయినా నువ్వు అసత్యం చెప్పలేదు. నీ సత్యసంధతతో నన్ను సంతుష్టుని చేసింది. సత్యమే శాశ్వతమైనది. ఎవడు సత్యాన్ని ఆశ్రయిస్తాడో వాడే శాశ్వతుడు. ఇక నుంచి అన్ని లోకాలలో అన్నింట నువ్వు నాతో సమానంగా పూజింపబడతావు. నా వలె నీకు పుణ్యక్షేత్రాలు ఏర్పడతాయి, పూజలు ఉత్సవాలు అన్ని లభిస్తాయి. ఈ జగత్తులో నాయంతటి వాడువుగా ఆరాధింపబడతావు అని దీవించి వరాలు అనుగ్రహించాడు. బ్రహ్మకు తగిన గుణపాఠం చెప్పడానికి భైరవుడిని సృష్టించి, భైరవ, అసత్య ప్రలావుడైన బ్రహ్మకు నీవు తగినట్లు నీ కత్తి వాదరతో సత్కరించు అనగా అబద్ధం చెప్పిన 5వ తల నరికేశాడు. అప్పుడు బ్రహ్మ తన తప్పు తెలుసుకుని శివుణ్ణి ఆరాధించగా విష్ణువు కూడా బ్రహ్మను వదిలేయమని కోరగా, విష్ణువు చెబుతున్నాడు కాబట్టి వదిలేస్తున్నాను అని, నువ్వు సృష్టి కార్యక్రమంలో ఉండు, కానీ పూజకి అర్హుడివి కావు. నీకు గుళ్ళు గోపురాలు ఉండవు. కానీ నువ్వు నా భక్తుడు కనుక యజ్ఞ యాగాదులలో, క్రతువులలో, వేదోక్త కర్మలలో మాత్రం నువ్వే గురువుగా గౌరవింపబడతావు. అలా కాదని నిన్ను తిరస్కరించి చేసే యాగాది క్రతువులు ఏవి కూడా ఫలితాలు నీయవు అని చెప్పాడు. అనంతరం మొగల పువ్వుని చూసి, ఓ కేతకి, నువ్వు అబద్ధపు సాక్ష్యం చెప్పి కుసుమ జాతికి కలంకం తెచ్చిపెట్టిన పాపిష్టివి. ఇక నుంచి నువ్వు నాకు అయిష్టురాలివి. అందువల్ల నా ఆరాధనలో నీకు స్థానం లేకుండా పోతుంది అని శపించాడు శివుడు. దేవతలు, ఋషులు ఇత్యాదులందరూ మొగల్ని ధరిస్తూ ఉండేవారు. అటువంటిది శివుడు దానిని శపించగానే తమ వద్దనున్న ఆ మొగలి పువ్వులను బయటకు విసిరేశారు. అయినా మొగలి పువ్వు శివుడిని మొరపెట్టుకుంది. భోళాశంకరుడు కనుక నా పూజకు పనికిరాకపోయినా నా పై కప్పు భాగంలో అలంకరించడానికి ఉపయోగపడతావులే అని అభయమిచ్చాడు శివుడు.